నమస్తే అందరికీ. ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్లో ఎక్కువ బోగస్ పింఛన్లు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ రీవెరిఫికేషన్ అయితే పెట్టింది. ఎవరైతే కనుక వెరిఫికేషన్ పోయించిన వాళ్ళు ఉన్నారో వారికి కొత్తగా సదరన్ సర్టిఫికేట్లు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఆగస్టు 12వ తేదీ నుంచి మనకు కొత్తగా సదరన్ సర్టిఫికేట్లు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలో అందిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? అయితే టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు మనకు జనవరిలో 15,000 రూపాయలు తీసుకున్నటువంటి పింఛన్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వెరిఫికేషన్ ఇంటి వద్దకు వచ్చి వెరిఫికేషన్ చేసింది. దాని తర్వాత ఫిబ్రవరిలో వచ్చేసి 6,000 రూపాయలు. అంటే మా సచివాలయానికి వచ్చేసరికి ఎవరు లేరు, 15,000 రూపాయలు తీసుకున్నటువంటి ఎవరు లేరు. 6,000 రూపాయల వెరిఫికేషన్ అయితే జరిగింది. ఈ 6,000 రూపాయల వెరిఫికేషన్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైతే పోయినారో అది కూడా ఎవరు పోయినారంటే కనుక విజువల్ ఇంప్రూవ్మెంట్ అంటే కంటి చూపుకు సంబంధించిన వాళ్ళైతే పోవడం జరిగింది. వీటి గురించి మనకు కొద్దిగా సమాచారం అయితే రావడం జరిగింది. పూర్తి సమాచారాన్ని వీడియోలో అందిస్తాను. ఏ విధంగా వీళ్ళు సర్టిఫికేట్లను తీసుకోవచ్చు, కొద్దిమందికి పింఛన్లు కూడా పోవడం జరిగింది, ఓకేనా? అయితే ఇక్కడ వాళ్ళు గ్రామ వార్డు సచివాలయంలో ఏపీ సేవా పోస్టల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకు కొత్తగా సదరన్ సర్టిఫికేట్ల గురించి మనకు ఓపెన్ చేస్తారు. రీవెరిఫికేషన్ సదరన్ సర్టిఫికేట్ల గురించి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో పేర్లు వస్తాయి. ఫస్ట్ పేర్లు, దాని తర్వాత సదరం ఐడి నెంబరు, ఓకేనా? ఆధార్ నెంబర్, లాస్ట్ 4 నెంబర్లు వస్తాయి ఆధార్ నెంబర్లు. తర్వాత డిజేబుల్ టైపు, ఓకేనా? సదరం స్టేటస్, సదరం కార్డు, సదరం సర్టిఫికేటు. ఈ విధంగా మనకు ఏపీ సేవా పోస్టల్ అయితే కనుక మనకు రావడం జరుగుతుంది. స్క్రీన్ పైన ఒకసారి చూడండి. అయితే ఇక్కడ మీకు సదరం ఐడి నెంబర్ వచ్చేసరికి లాస్ట్ ఆర్ అని ఉంటుంది. ఆర్ అని అంటే కన్నా రీవెరిఫికేషన్ జరిగిందని అర్థం, ఓకేనా? మీ పాత సదరం ఐడి నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఆర్ అని ఉండదు. ఎందుకంటే ఆర్ అని ఉంటే కనుక రీవెరిఫికేషన్ జరిగిందని ఒక గుర్తు. తర్వాత ఆధార్ నెంబర్ లాస్ట్ 4 నెంబర్లు ఉంటాయి. డిజేబుల్ టైపు అంటే కన్నా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు కంటి చూపుగా చెవుగా అని ఉంటాయి కదా. ఇక్కడ మా సచివాలయానికి వచ్చేసరికి విజువల్ ఇంప్రూవ్మెంట్ కంటి చూపుకు సంబంధించినటువంటి కాబట్టి ఈ పేర్లు అయితే రావడం జరిగింది, ఓకేనా? అక్కడ ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ పేర్లు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ జనరేట్ అయినాయి కొన్ని సర్టిఫికేట్లు రిజెక్ట్ అయిన వాళ్ళకు పింఛన్లు అయితే రావు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వీళ్ళకు పింఛన్లు అయితే రావు. వీళ్ళ సర్టిఫికేట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా లేదు. ఒకసారి చూడండి, స్క్రీన్ పైన ఇచ్చిన ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ అని లాస్ట్ ఉంది కదా, అక్కడ టైప్ చేసి ముందు సదరన్ సర్టిఫికేట్ని ఎక్కడో కంప్యూటర్లో ఎక్కడో చోట కాపీ చేసుకోవాలి. ఫస్ట్ కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు ప్రింట్ తీసుకోవచ్చు. డైరెక్ట్ ప్రింట్ ఇచ్చినారనుకో, ప్రింట్అవుట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మళ్ళీ ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ముందు సిస్టంలో కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ప్రింట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. కాబట్టి డైరెక్ట్ ప్రింట్ తీసుకోకుండా ముందు సిస్టంలో కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు డైరెక్ట్ ప్రింట్ తీసుకుంటాము, ప్రింట్అవుట్ బాగా పనిచేస్తుందంటే పర్వాలేదు. లేదు ప్రింట్అవుట్ మధ్యలో స్టక్ అయిందనుకో, మళ్ళీ ప్రింట్ అని నొక్కిన తర్వాత రాదు. ఒక్కసారి మాత్రమే ప్రింట్అవుట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్త, ఇది ఒకటి, ఓకేనా? ఇది మనకు రావడం జరిగింది. రిజెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి వచ్చేసి కార్డు కూడా డౌన్లోడ్ కాలేదు, వాళ్ళ సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ కాలేదు. వీళ్ళకు పింఛన్లు అయితే ఇవ్వరు. నెక్స్ట్ నెల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇవ్వరు. వీళ్ళకు మళ్ళీ తిరిగి అబ్జర్వేషన్ పెట్టడానికి కూడా ఆప్షన్ కూడా లేకుండా చేసినాడు. వీళ్ళు సదరానికి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇవ్వలేదు. లేకపోతే భవిష్యత్తులో ఇవ్వచ్చు, చెప్పలేము. ఓకేనా? ఇప్పటికైతే ప్రజెంట్ అయితే తీసేయడం జరిగింది. ఇది మనకు దివ్యాంగుల సదరన్ సర్టిఫికేట్లో ప్రస్తుతానికి కొన్ని పేర్లు అయితే రావడం జరిగింది. అన్ని పేర్లు రాలేదు. కేవలం ఫస్ట్లో స్టార్టింగ్లో ఎవరైతే పోయినారో వారికి మాత్రమే పేర్లు అనేది రావడం జరిగింది. అన్ని పేర్లు అయితే రాలేదు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నిదానంగా అన్ని పేర్లు అయితే రావడం జరుగుతుంది. ఇంకోటి, ఈ పింఛన్ల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు భర్త చనిపోతే కనుక భర్త పింఛన్ భార్యకి ఇవ్వాలి. స్పౌస్ పింఛన్ అనేది ఆప్షన్ అనేది ఓపెన్ అయింది. ఈ నెల 15 వరకు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తారీఖున ఇవ్వాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకున్న వారికి ప్రతి నెల స్పౌస్ పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఎవరైనా భర్త పింఛన్ తీసుకుంటే చనిపోతే కనుక భర్త నుంచి భార్యకి మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది ఈ నెల 15వ తారీఖు. లేదు 15వ తారీఖు దాటిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే మళ్ళీ తిరిగి నెక్స్ట్ నెల వస్తుంది. రేపు నెల కాకుండా మళ్ళీ నెల వస్తుంది, ఓకేనా? కాబట్టి 15వ తారీఖులోపు ఎవరైనా మీరు అప్లై చేసుకోవాలంటే డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అప్లై చేసుకోవచ్చు. ఇదొక ఆప్షను. ఇంకోటి, పింఛను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చుకోవడానికి కూడా ఆప్షన్ అనేది ఓపెన్ అయింది. అది కూడా మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, ఓకేనా? ఈ విధంగా మనకు
పింఛన్ల గురించి అప్డేట్ రావడం జరిగింది. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.